రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మేలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది అని, నాడు జగన్ అన్ని చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. 2 ఏళ్లు తిరగకుండానే మొత్తం 3.30 లక్షల కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ అభివృద్ధి పథకం కార్యక్రమాలు అమలు చేయడం లేదు అని ఆయన గుర్తు చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై వైఎస్ జగన్ నిత్యం ప్రజలతో మమేకమవుతూ పార్టీలో కూడా అందరినీ కలుపుకుపోతున్న చుండూరి రవిబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. 7.5 కాలంగా ఆయన అంకితభావంతో పనిచేస్తున్నాడు అని అభినందించారు. అలాగే ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కూడా చాలా తరచుగా చురుగ్గా పనిచేస్తున్నారని ప్రశంసించారు. వచ్చేసరికి అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, పార్టీ అన్నది మనమంతా కలిసికట్టుగా ఒక్కటై ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ ఒక్క జగన్ది ఒక్కటే కాదు, ఈ పార్టీ వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై మనమంతా కూడా ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ పుట్టిందే గమనిస్తే మన ప్రయాణమంతా కూడా 2 పదాల పునాదుల మీద పుట్టింది: విలువలు, విశ్వసనీయత. ఈ 2 పదాల పునాదుల మీదనే ఈ పార్టీ పుట్టింది, ఈ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ పార్టీ ఎప్పటికీ కూడా విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయత అన్న పదానికి పెద్దపీట ఎప్పుడు ఈ పార్టీ వేస్తుంది. పోరాటాలు మనకు కొత్తవి కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్ఆర్సీపీకి ఒక ట్రేడ్ మార్క్గానే నడిపించింది. ఎప్పుడు చరిత్రలో కని విని ఎరగని మంచి చేసినాం. ఇంతవరకు కూడా మనం రానంత వరకు కూడా ఏ పార్టీ మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియకుండా పరిపాలన చేస్తుంది. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు అర్థం చెప్పి, మేనిఫెస్టో అంటే ఒక చెత్త కాగితం కాదు, అదొక బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అని చెప్పి మొట్టమొదటిసారిగా దాన్ని డిఫైన్ చేసి, మొట్టమొదటిసారిగా ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజలకు ప్రతి ఇంట్లో ఫలాని మంచి మనం చేసినామని చెప్పి ప్రజలు గుర్తుండిపోయేలా పరిపాలన చేసిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అలాంటి మంచి పరిపాలన మనం చేయగలిగాం కాబట్టే ఈ రోజుకి కూడా గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము